నవరాత్రులలో 3వ రోజు అన్నపూర్ణాదేవికి పూజ చేయాలనే విషయం మీకు తెలుసా? ఒకసారి వారణాసి నగరంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. గంగానది ప్రవహిస్తున్నప్పటికీ ప్రజలకు ధాన్యం అందలేదు. రాజులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు అందరూ ఆకలితో వేదన పడ్డారు. అప్పుడు అక్కడి ఋషులు పార్వతీదేవిని ప్రార్థించారు. దేవి కరుణతో అన్నపూర్ణాదేవి రూపంలో వారణాసిలో ప్రత్యక్షమై ఒక పెద్ద అన్నదానశాలను నిర్మించింది. ఆ శాలలోకి వచ్చే ప్రతి వారికి అన్నం, పాలు, పండ్లు సమృద్ధిగా లభించేవి. ఎంతమంది వచ్చినా ఆహారం ఎప్పుడూ తగ్గిపోలేదు. పేదవాడైన, ధనవంతుడైన ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజనం చేసి ఈ సమయంలో శివుడు భిక్షాటన కోసం ప్రపంచమంతా తిరుగుతూ వారణాసి నగరానికి చేరుకున్నాడు. ఆయన ఆ శాలలోకి వచ్చి భిక్ష అడిగాడు. అక్కడ దేవిని అన్నపూర్ణ రూపంలో చూసి చాలా ఆశ్చర్యపోయాడు. దేవి తన చేతిలోని బంగారు పాత్రలో అన్నం పెట్టి శివుడికి ఇచ్చింది. శివుడు ఆహారాన్ని రుచి చూసి అది సాధారణ ఆహారం కాదని, దేవి కృపతో కూడిన జీవన ప్రాణమని గ్రహించాడు. సంఘటన ద్వారా శివుడు, ఋషులు, ప్రజలు అందరూ ఒక సత్యాన్ని గ్రహించారు. ఆహారం కేవలం శరీరాన్ని పోషించేది మాత్రమే కాదు, దానిని దైవ స్వరూపంగా భావించి గౌరవించాలి. దానిని పంచుకోవడం అన్నపూర్ణమ్మకు చేసే అత్యంత ప్రీతికరమైన పూజ అని. నవరాత్రుల 3వ రోజున అన్నపూర్ణాదేవిని పూజ చేస్తారు. ఆ రోజున భక్తులు ఆమెకు నైవేద్యం సమర్పించి పేదలకు, అనాథలకు అన్నదానం చేస్తారు. ఆమె ఆశీర్వాదంతో ఇంటిలో ధాన్యం, సంపద, శాంతి నిలిచి ఉంటాయి. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.